ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. గోల్డ్ ఓకే. సో ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ మనం ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1920 నుంచి మనం చూసుకుంటే గోల్డ్ యుఎస్ డాలర్లో ఏదైతే ప్రైస్ ఫిక్స్ అయిందో ఆ టైంలో, సో దాని గురించి మనం ఒక్కసారి మన ప్రేక్షకులకు ఈ విషయం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం డీటెయిల్గా చెప్తే, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇస్ ట్రెండింగ్. ఎటు చూసినా లైక్ ట్విట్టర్ లో చూడండి, ఇన్స్టాలో చూడండి, గోల్డ్ ఇస్ లైక్ షైనింగ్ అనమాట. సో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గోల్డ్ 1920 నుంచి ఇప్పటిదాకా 105 సంవత్సరాలు అయిపోయిందండి. ఎలాంటి కైండ్ ఆఫ్ జర్నీ మనము ఆ విషయం గురించి మాట్లాడుకుంటే, అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చాయి అండ్ వాట్ వాజ్ ద ప్రైస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు? సో గోల్డ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే లైవ్ మార్కెట్ లో దగ్గర 3000 ounce వరకు ఉందండి, డాలర్స్ వరకు ఉంది. బట్ ఒరిజినల్ గా 1930 నుంచి 1970 వరకు కూడా గోల్డ్ పెద్దగా మూమెంట్ లేదండి. అప్పట్లో ఎవరు సీరియస్ తీసుకున్న వాళ్ళు కాదు. గోల్డ్ మెంట్ ఫర్ రిచ్ పీపుల్ అంతే. అది ఆర్నమెంట్ పర్పస్ కోసం వాడతారు. అది ఇన్వెస్ట్మెంట్ లాగా అలా ఏం లేదనమాట. జస్ట్ కాయిన్ రూపంలో చలామణి అవుతుంది అంతే, కరెన్సీ లాగా అంతే. బట్ ఫస్ట్ టైం 1970లో అమెరికాలో నెక్సాన్ వచ్చినప్పుడు ఏంటంటే, అప్పుడు దాకా గోల్డ్ కి కరెన్సీకి ఉన్న దాన్ని డిస్కనెక్ట్ చేసేసి కరెన్సీ ప్రింటింగ్ అన్లిమిటెడ్ అని చెప్పేసి వదిలేశాడు. అప్పటి వరకు గోల్డ్ బ్యాక్వర్డ్ కరెన్సీ అనమాట ఉండేది. అప్పట్లో ఒక్కసారిగా గోల్డ్ పెరగటం పోయిందండి. హిస్టరీలో బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ అంటే గోల్డ్ కి అది ఇప్పుడు కాదు. అది 1970 నుంచి 1980. దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ది ఆల్ బుల్ మార్కెట్స్ గోల్డ్. ఎప్పటికీ మర్చిపోలేనమాట గోల్డ్ అది. కానీ ఆ ఎఫెక్ట్ దాంతో 1980 నుంచి 2000 వరకు 20 years ఆల్మోస్ట్ బేర్ మార్కెట్. అంటే మనంత పెరిగింది కదా అంటున్నారు కదా. అవును, అంత బాగా పెరిగింది కదా. ఎంత అంటే 21 years బేర్ మార్కెట్ లో డ్రా డౌన్ 61% ఉందంటే ఊహించుకోండి. గోల్డ్ కూడా డ్రా డౌన్స్ ఉంటాయి, అది కూడా 61%. పరిస్థితి తప్పలేదు. అంటే ప్రతి ఎసెట్ కి ఒక సైక్లికల్ నేచర్, తప్పించుకునే ఛాన్సే లేదు. నువ్వు ఎంత ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ స్లీపీ మోడ్కి వెళ్ళిపోవాల్సిందే. బహుశా మన వాళ్ళందరూ కూడా ఆ టైంలో కొనుక్కుంటే బాగుండు. ఇంకా ఎక్కువ గోల్డ్ ఆల్మోస్ట్ ఒక 20 years స్లీప్ మోడ్ లో ఉంది. మళ్ళీ 2000 లో మేల్కుందండి. మళ్ళీ పరిగెత్తుకుంటే 2000 నుంచి 2010 వరకు మళ్ళీ సెకండ్ బుల్ మార్కెట్. మళ్ళీ అక్కడ 14 years నిద్రపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 24 లో మళ్ళీ వేకప్. జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ బుల్ మార్కెట్ అనమాట. డెకెట్స్ వైజ్ చెప్పాలి అంటే 1920 లో 10 years లో గోల్డ్ రిటర్న్స్ 0 అండి. ఒక 10 years 0. 20 నుంచి 30 వరకు గోల్డ్ రిటర్న్స్ 67% అండి. ఇయర్లీ 5% మూవ్ అయింది. ఓవరాల్ గా అయితే 67% మూవ్ అయింది ఒక డెకెడ్ లో. తర్వాత 1930 నుంచి 1940 వరకు అండ్ జస్ట్ 2% వచ్చింది. సో 10 years మీద జస్ట్ 2%. ఇయర్లీ ఎంత అంటే 0.2% వచ్చిందండి. పూర్తిగా లాస్. తర్వాత 1940 నుంచి 1950కి అండ్ 1% అండి డెకెడ్ కి. అంటే ఇయర్లీ అంత యావరేజ్ మీద 0.1, ఏం లేదు. బట్ 1960 నుంచి 1970 అండి. 1950 నుంచి 60 వరకు కూడా 0 అండి. అంటే 3 డెకెడ్స్ లేదు. అంటే గోల్డ్ ఫస్ట్ టైం లో హిస్టరీలో గోల్డ్ తన ప్రతాపం చూపించింది 1970 అండి. యాక్చువల్గా అంతకుముందు నథింగ్. అది నథింగ్. జస్ట్ ఎసెట్ అంటే ఉండాలి కాబట్టి ఉంచుకున్నారు తప్ప ల్యాండ్ లాంటిది అనమాట. స్లీపింగ్ మోడ్ లో ఉండిపోయింది. బట్ 1970లో ఒక్కసారి బయలుదేరిందండి. ఒక డెకేడ్ లో అండ్ 1300%. 1300%. అంటే ఇయర్లీ వైజ్ చెప్పుకుంటే ఇయర్లీ 30% చొప్పున 10 years గ్రో అయింది. ఇయర్లీ 30% చొప్పున 10 years గ్రోత్ కన్సిస్టెంట్ గా. దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ది ఆల్ గోల్డ్ రిటర్న్స్ అనమాట. 1970 దాని ఎఫెక్ట్ తోటి 1970 నుంచి 90s వరకు ఎలాంటి డబ్బు లేదండి. 2 years ఇంకా బిగ్గెస్ట్ డ్రాడౌన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే 2 decades లో గోల్డ్ వాల్యూ లాస్ అయింది. మళ్ళీ గోల్డ్ స్టార్ట్ అయింది 2000 అండి. 2000 లో గోల్డ్ ఒక డెకేడ్ లో అండ్ 300% వచ్చింది. అంటే ఇయర్లీ అగైన్ 14% పర్ యానం చొప్పున 14%. అంటే 2010 లో ఒక డెకేడ్ లో 36% వచ్చింది. ప్రయాణం మళ్ళీ 3% వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2020లో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వరకు అయితే 89% వచ్చింది లాస్ట్ 5 years లో. అంటే ఇయర్లీ 13% చొప్పున వస్తుంది. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఒక డెకేడ్ లో కనుక మోర్ దెన్ 12 వస్తే నెక్స్ట్ డెకేడ్ లిటరల్లీ 0 వస్తుంది. ఇప్పుడు ఈ డెకేడ్ అంతా గ్రో అయింది. నెక్స్ట్ డెకేడ్ మొత్తం అయిపోద్ది. దాని మీనింగ్ ఏంటంటే 2030లో బహుశా డెకేడ్ మొత్తం కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతే. లైక్ నిఫ్టీ కనుక ఎవ్రీ 2 years కి ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఆగిపోతున్నట్టు గోల్డ్ కూడా డెకేడ్ కి ఒకసారి ఆగిపోతుంది.
మళ్ళీ నెక్స్ట్ ఒక డెకేడ్ వరకు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయనంతగా పోతుంది. అంటే ఒక సాచురేషన్ పాయింట్ కి ఒక ఓవర్ బాడ్ జోన్ కి వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ స్మార్ట్ మనీ ఏంటంటే అలాంటి కైండ్ ఆఫ్ సాచురేషన్ పాయింట్ ఆర్ ఓవర్ బాడ్ జోన్ ని గుర్తించలేకపోతే ఆ డబ్బు అక్కడ ఇరుక్కుపోతుంది, లాసెస్ అనేది మొదలవుతాయి. కాబట్టి 2020 నుంచి 2030 వరకు గోల్డ్ యుగం అనమాట. స్వర్ణ యుగం గోల్డ్ కి. 2030లో మళ్ళీ ఫ్లాట్ యుగంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ మళ్ళీ ఒక డికేడ్ వరకు పోయే ఛాన్స్ లేదు. ఓకే, డేటా ప్రకారం. సో ఇప్పుడైతే చూసుకుంటే మీరు అన్నట్టుగా నిఫ్టీని కూడా అవుట్ పర్ఫార్మ్ చేసింది గోల్డ్. చేసింది చాలా. అంటే మీరు నిఫ్టీని అంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ చూసారనుకోండి, డెఫినెట్ గా నిఫ్టీ ఇస్ బెటర్ దెన్ ది గోల్డ్. బట్ లాస్ట్ డెకేడ్ చూసారనుకోండి, గోల్డ్ ఇస్ బెటర్ దెన్ ది నిఫ్టీ. అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు ప్రతి ఎసెట్ కి ఒక టైం వస్తుంది. ఆ టైంలో దేన్ని ఏదైనా బీట్ చేస్తారు. ఒక గత దశాబ్దం చూసుకుంటాం. అవును, బట్ రెండు కంబైన్ చేస్తే అది బెటర్ ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. అప్పుడు నిఫ్టీలో ఉన్న వాలటిలిటీ డౌన్ అవుతుంది అండ్ గోల్డ్ లో ఉన్న గ్లిటర్స్ అని దానికి యాడ్ అవుతున్నాయి. అది బ్యాలెన్స్డ్ గా ఉంది. కాబట్టి అచ్చం నిఫ్టీలో పెట్టేవాళ్ళు గోల్డ్ ప్లస్ నిఫ్టీలో పెట్టడం ద్వారా బ్యాలెన్స్ అప్రోచ్ తెచ్చుకోవచ్చు నిఫ్టీలో పెట్టాలనుకుంటే. అవునండి, కరెక్ట్ గా. ఎందుకంటే బ్యాలెన్స్ ఉంటేనే ఏమవుతుందంటే రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్ గా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చాలా సేఫ్ గా ఆలోచించేసి, అది గోల్డ్ కాయినా, బిస్కెటా, లేదా ఇంకోటా, యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్, చాలా ఉన్నాయి. కాకపోతే అన్నట్టుగా లైక్ 2030 లోపల మీరు ఎంత ఈ బుల్ మార్కెట్ ని ఆనందంగా ఎన్కాష్ చేసుకుంటారో చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రిస్క్ అనేది మొదలైపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇట్ విల్ గో డౌన్ టు సమ్ కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని చూసుకుంటే 1920 నుంచి 105 ఇయర్స్ వరకు చూసుకుంటే ఒక గోల్డెన్ ఇయర్ అనేది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ సంవత్సరం. ఇన్ఫాక్ట్ నేను రాత్రి కూడా చూసుకుంటే గోల్డ్ వాజ్ అట్ ఆల్ టైమ్ హై. $3,000 ounce పర్ ounce లో ప్రతి కరెన్సీలో, వరల్డ్ ఏ కరెన్సీలో మాట్లాడండి, గోల్డ్ ఆల్ టైమ్ హై కలిగింది. yes, ఎందుకంటే నాకు సంబడి ఫ్రమ్ యుఎస్ నుంచి నాకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేశారు. లైక్ 3050 స్టాప్ లాస్ తో షార్ట్ చేయండి గోల్డ్ ని, $2,900 వరకు డాలర్స్ లో టార్గెట్స్ ఉన్నాయి అంటున్నారు. అంత మూమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని టచ్ కూడా చేయకూడదు అండి. సో చాలా మంది మాట్లాడుకుంటారు. సో జాగ్రత్తగా వహించుకోవాలి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్ లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్ లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.